మరో బ్రేకింగ్ చిత్తూరు జిల్లా రామకుప్పంలో విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. భర్త వివాహేతర సంబంధంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులకు కూల్ డ్రింక్లో విషం ఇచ్చి అనంతరం తాను కూడా విషం తాగిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా తల్లి దివ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. భూమండలాపురానికి చెందినటువంటి సుబ్రహ్మణ్యం దివ్య దంపతులకు 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే సుబ్రహ్మణ్యం మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో దివ్య పలుమార్లు ప్రశ్నించినట్లు, ఈ క్రమంలోనే ఆమెపై భర్త దాడులు చేసి వేధింపులకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దివ్య తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకుప్పం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా రామకుప్పంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. మీకు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ నారాయణ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నారాయణ రెడ్డి, యాక్చువల్గా ఏం జరిగింది? ముఖ్యంగా నైబర్స్ కావచ్చు, స్థానికులు ఏం చెప్తూ ఉన్నారు ఈ ఇష్యూ మీద? యశోమన, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని భూమండలపురం గ్రామంలో దారుణం జరిగింది. భర్త ప్రవర్తన పట్ల విసిగిపోయిన భార్య తన ఇద్దరు పిల్లలకు కూడా విషం ఇచ్చి, తల్లి కూడా విషం తీసుకుని ఆత్మహత్య చేసింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. భూమండలపురం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం దివ్యకు 10 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే గత కొంతకాలంగా సుబ్రహ్మణ్యం మరో మహిళతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే కొంతకాలంగా ఈ సుబ్రహ్మణ్యంతో కూడా ఆ యొక్క భార్య దివ్య కూడా గొడవ పడేది. అయితే ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం ఆమె పైన దాడికి పాల్పడడం, ఆమె తీవ్రంగా హింసించడం చేసేవాడు. అయితే ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన దివ్య తన ఇద్దరు బిడ్డలకు కూడా కూల్ డ్రింక్ లో విషం ఇచ్చి కూడా ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది ఈ సంఘటనతో ఇద్దరు పిల్లలు అయితే చనిపోయారు. ప్రస్తుతం ఆమె తమిళనాడులోని ఒక హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఈ సంఘటన జరిగి అంటే 2వ తేదీ సంఘటన జరిగినట్లు కూడా పోలీసుల ద్వారా తెలుస్తుంది. అయితే ఆ యొక్క ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి ఆ యొక్క ఇద్దరు చిన్నారులు ఎవరైతే ఉన్నారో వారికి అంత్యక్రియలు కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో కూడా పోలీసులు కూడా ఆ వాంగ్మూలం తీసుకోవడానికి కూడా అక్కడికి వెళ్ళినట్లు కూడా తెలిసింది. పూర్తిగా పోలీసులు కూడా ఈ విషయం పైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బంధువులు అయితే ఆ స్థానిక కుటుంబ సభ్యులు బంధువులు మాత్రం ఆ యొక్క సుబ్రహ్మణ్యం ప్రవర్తన సరిగా లేకనే తీవ్ర మనస్తాపానికి చెంది దివ్య కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా బంధువులు చెప్తున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.